ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఓ కమిటీని మోడీ ప్రభుత్వం గతంలో నియమించింది. ఈ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇటీవలనే అమిత్ షా ప్రకటించారు, మోడీ ఈ టర్మ్లోనే అంటే 2029 లోపే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఆమోదిస్తాం చట్టాన్ని అని కూడా పేర్కొన్నారు. చూస్తుంటే ఈ ఎన్నికల 2024 ఎన్నికల ఫలితాల అనంతరం భారతీయ జనతా పార్టీ ఈ జమిలీ ఎన్నికలకు వేగాన్ని పెంచినట్టుగా కనబడుతోంది. ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఎలా జరుపుతారు? 2 సార్లు 2.5 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయా? 5 ఏళ్ళకోసారి జరుగుతాయా? దీంట్లో ఉండే ప్రాక్టికల్ సమస్యలకు ఎలా పరిష్కారం చెప్తారు? ఇవన్నీ మనము చట్టంలో ఏది ప్రతిపాదిస్తారో చూడాలి. కానీ సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలి అని. అంటే పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు. వాస్తవంగా స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి జరపాలని గతంలో డిమాండ్ కూడా వచ్చింది. మరి అది బహుశా ఇప్పుడు లేనట్లుంది. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపడం ఇది ఇంప్రాక్టికల్, ఆచరణ సాధ్యం కాదని ప్రతిపక్షాలు ఇప్పటికే కొట్టిపారేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల ఉనికికి ఇది ప్రమాదకరం. కానీ బీజేపీతో ఉన్న రాజకీయ సంబంధాల వల్ల ప్రాంతీయ పార్టీలు ఇది ప్రమాదకరము, తమ ఉనికికి, అస్తిత్వానికి తెలిసి కూడా మద్దతు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఆ రోజుల్లో మొదటి టర్మ్లో మోడీ ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్న సమయంలో దీనికి అనుకూలంగా బీఆర్ఎస్ కూడా స్పందించింది. ఇప్పుడు ఏం మాట్లాడుతో చూడాలి. ఈ నిర్ణయం పైన తప్పనిసరిగా ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది రాజకీయంగా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు క్లియర్గా ఎక్కువ వస్తాయి. నేను ఇటీవల కూడా మాట్లాడాను. మీరు ఇటీవల అనేక రాష్ట్రాల ఎన్నికలు చూడండి. 2024 ఎన్నికలు చూడండి మీరు కావాలంటే. 2023 తెలంగాణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 35%, 35% ఓటింగ్ వచ్చింది. కేవలం 5-6 నెలల్లో బీజేపీ 25% ఓటింగ్ ఎలా పెంచుకోగలిగింది? అంటే క్షేత్రస్థాయిలో బలం పెరిగి పెంచుకుందా? చాలా స్పష్టంగా జాతీయ రాజకీయాల ప్రభావం వల్ల బీఆర్ఎస్ బాగా దెబ్బతిని భారతీయ జనతా పార్టీకి 20% ఓటింగ్ పెరిగింది. 21%. బీఆర్ఎస్ ఓటింగ్ 37 నుంచి 17%కు పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలైన 5 నెలల్లోనే బీఆర్ఎస్ పట్ల అంత వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది? కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయినాక కూడా ఎందుకు ఇంకా అసంతృప్తి పెరుగుతుంది? కానీ దానికి కూడా కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు జాతీయ రాజకీయాలతో పనేముంది, జాతీయ రాజకీయాల్లో వాటి ప్లేస్ ఏంటి అనే క్వశ్చన్ రావడం వల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది. మీకు గతంలో కూడా మనకు కర్ణాటక ఎన్నికలు చూడండి. కర్ణాటక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంతో పోలిస్తే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చూపిన మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళాయి. ఢిల్లీలోనైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేస్తుంటుంది. ఇప్పుడు 2015లో 67 out of 70 సీట్స్ మీకు ఆప్ గెలుచుకుంది. 2020లో 62 out of 70 గెలుచుకుంది. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 7 సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లో 65 సీట్స్ ఉంటే మోర్ దెన్ 60 మళ్ళీ బీజేపీ గెలిచింది. ఇలా ఎక్కడన్నా చూడండి మీరు, సైమల్టేనియస్గా ఎన్నికలు జరిపిన ఎప్పుడైనా మీకు భారతీయ జనతా పార్టీ క్లియర్ అడ్వాంటేజ్ ఉంటుంది. కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ బీజేపీకి ఉంటుంది. కారణం నేషనల్ లెవెల్ ఇష్యూస్ డామినేట్ చేయడం, పుల్వామా, బాలాకోట్ లాంటి, అయోధ్య ఇష్యూ, కాశ్మీర్ ఆర్టికల్ 370, యూనిఫామ్ సివిల్ కోడ్, ఇలాంటి జాతీయపరమైన, భావోద్వేగపరమైన అంశాల ప్రభావం ఉండడం వల్ల బీజేపీ అడ్వాంటేజ్ పొందుతుంది.
సాధారణంగా నేషనల్ పార్టీస్ అడ్వాంటేజ్ పొందుతాయి, అందులో బీజేపీ ఎక్కువ అడ్వాంటేజ్ పొందుతుంది. అందువల్ల ఈసారి 2024 ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయానికి కాస్త వేగం పెంచినట్లుగా కనబడుతోంది. ఇక రాజ్యాంగ రీత్యా చూసినా ఇది ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి వేరువేరు అస్తిత్వాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలతో లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదనే రాజ్యాంగం ఆశించింది కూడా. ఎందుకంటే రాజకీయ అధికారం ఒక్కరి చేతుల్లో ఉండకూడదు అని, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ ఉండాలి అని ఆశించి ఈ నిర్ణయం పార్లమెంట్ రాజ్యాంగ నిర్ణేతలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అస్తిత్వము ప్రశ్నార్థకం చేసేటువంటి వైఖరిది. ఎందుకంటే ఉదాహరణకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి, స్పష్టమైన మెజారిటీ వస్తుంది. ఒక రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీ రాక ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారా? ఆ ఒక్క రాష్ట్రానికి ఎన్నికలు జరిపితే జమిలీ ఎన్నికలు కావు. మరి దాన్ని తప్పనిసరిగా ఎవరో ఒకరు ప్రభుత్వంలో ఉండాలని నిర్ణయిస్తారా? చూడాలి. అందువల్ల ఈ అంశం పైన మరింత లోతుగా కూడా నేను ఇంకా విశ్లేషణాత్మకంగా నైట్ వరకు వీడియోలు పెడతాను. ఇప్పటికైతే మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను.